హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈ రోజు మనం కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ముఖ్యంగా లాస్ట్ 10 years సంబంధించి 2014 నుంచి 2024 వరకు గల కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలో వీటిని ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా మీ ట్రిక్స్ ద్వారా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రతి ఒక్క పథకానికి సంబంధించి ఇయర్ వైజ్గా మీకు ప్రతి ఒక్క పథకం సంబంధించి ఇయర్ వైజ్గా చెప్తాను. ఆ ఇయర్ సంబంధించి ఒక ట్రిక్ చెప్తాను. దాంట్లో ఆ ఇయర్లో వచ్చిన పథకాలు అన్నీ వస్తాయి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్డర్ వైజ్గా ఉంటాయి. ఆ పథకాల గురించి చెప్పిన తర్వాత వాటి గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కూడా, అంటే ఆ పథకం సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏంటి, వాటికి సంబంధించిన లక్ష్యం ఏంటి, ప్రారంభించిన తేదీ ఏంటి, వాటికి సంబంధించి ప్రయోజనాలు ఏంటి అనేవి మీకు ఈ వీడియోలో ప్రతి ఒక్క పథకానికి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్తాను. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ ఎగ్జామ్లోనైనా పథకాలకు సంబంధించి ప్రశ్నలు అనేది అడగడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లో 10 నుంచి 20 మార్కుల వరకు పథకాలకు సంబంధించి క్వశ్చన్స్ అడుగుతాడు. ఎందుకంటే ఎకనామీ పేపర్లో మీకు పథకాలకు సంబంధించి 15 నుంచి 20 మార్కులు అడుగుతాడు. అదేవిధంగా జనరల్ స్టడీస్ సంబంధించి కూడా ఫస్ట్ పేపర్లో కూడా ఈ పథకాలకు సంబంధించి ప్రశ్నలు అడుగుతాడు. ఇంకా రిమైనింగ్ ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ దృష్టిలో ఉంచుకొని కూడా పథకాలకు సంబంధించి ప్రశ్నలు అడుగుతాడండి. సో వీటికి సంబంధించి మీకు 5 నుంచి 10 మార్కులు అనేది ఏ ఎగ్జామ్ తీసుకున్నా వస్తాయండి. కాబట్టి చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీడియోని స్కిప్ చేయకండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఓకేనండి, ఇక మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లే స్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే మన యాప్ ఉంటుందండి. అలానైనా డౌన్లోడ్ చేసుకొని మన యాప్ తీసుకోవచ్చు. ఇందులో మీకు టోటల్గా 300 పైగా టాపిక్లు ఉంటాయి. ప్రతి ఒక్క టాపిక్ అనేది 100% ట్రిక్స్తో ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యే విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా తక్కువ సమయంలో సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఉంటుంది. ఎలాంటి ఎగ్జామ్స్కైనా, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, ప్రతి ఎగ్జామ్కి ఈ షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది మీకు 100% యూస్ఫుల్ ఉంటుంది. ఇందులో అన్ని సబ్జెక్ట్ వైజ్గా సెగ్రిగేట్ చేసి మరీ కోర్సెస్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ కంటెంట్ ఉందండి. ఫ్రీ కంటెంట్ చూసి నచ్చిన వారంటే కోర్స్ తీసుకోండి. ఓకేనండి, ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే, ఓకే, ఇందులో ట్రిక్ 1 వచ్చేసి మనం 2014 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 2014 నుంచి 24 వరకు మీకు పథకాలని చెప్తాను. 2014 ఇయర్లో మనం ప్రారంభించిన పథకాలకు సంబంధించి మీకు ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పిన తర్వాత వీటికి సంబంధించిన బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. మొదటగా 2014లో ప్రారంభించిన పథకాలకు సంబంధించి చూడండి. ఈ 2014లో ముఖ్యంగా మనకు 3 పథకాలనే ప్రారంభించారు. ముఖ్యమైన పథకాల గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ 3 పథకాలకు సంబంధించి ఇందులో మొదటిది జన్ ధన్ యోజన, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్. ఈ 3 పథకాలకు సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ చిన్న ట్రిక్ స్టోరీ చెప్తాను. ఈ ట్రిక్ స్టోరీ ప్రకారం ఈ 3 ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్డర్ వైజ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, ఆర్డర్ వైజ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎగ్జామ్లో మనకు అడిగేది కూడా కొన్ని పథకాలు ఇస్తాడు, వాటిని ఆర్డర్ వైజ్గా సెట్ చేయమని అంటాడు. ఓకేనా, అలా మన ప్రశ్నలు అడుగుతాడు. కాబట్టి ఈ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ట్రిక్ ప్రకారం మీకు ఆర్డర్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇందులో ట్రిక్ స్టోరీ చూడండి. 2014లో ప్రారంభించిన పథకాలకు సంబంధించి మొదటగా మీకు ట్రిక్ స్టోరీ చెప్తాను. దాని ప్రకారం మీ ఆర్డర్ వైజ్గా గుర్తుపెట్టుకోవచ్చు. జనం అందరూ కలిసి మేక్ ఇన్ ఇండియా కోసం స్వచ్ఛ భారత్ ప్రారంభించారు. జనాలందరూ కలిసి మేక్ ఇన్ ఇండియా కోసం, మన ఇండియా కోసం స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ అనేది ప్రారంభించడం జరిగింది. ఇది ట్రిక్ స్టోరీ. దీని ప్రకారం ఈ 3 ఆర్డర్ వైజ్గా గుర్తుంటాయి. జనం అందరూ అంటే జన్ ధన్ యోజన. ఓకేనా, మొదటిది జన్ ధన్ యోజన ప్రారంభించే పథకం 2014లో జన్ ధన్ యోజన. ఎప్పుడు? ఆగస్టు 28, 2014 ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ మన ఇండియా కోసం, మేక్ ఇన్ ఇండియా కోసం అంటే మేక్ ఇన్ ఇండియా పథకం సంబంధించి సెప్టెంబర్లో ప్రారంభించారు. నెక్స్ట్ ఆగస్టు తర్వాత సెప్టెంబర్లో ఆర్డర్ వైజ్గా వస్తాయి ఇవి. ఆగస్టు తర్వాత సెప్టెంబర్లో ప్రారంభించడం జరిగింది. సెప్టెంబర్ 25, 2014 ప్రారంభించడం జరిగింది. ఆర్డర్ వైజ్గా వస్తాయి చూడండి. నెక్స్ట్ మేక్ ఇన్ ఇండియా కోసం స్వచ్ఛ భారత్ని ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ సంబంధించి అక్టోబర్ 2న 2014 ప్రారంభించడం జరిగింది. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున స్వచ్ఛ భారత్ అనేది ప్రారంభించడం జరిగింది. ఈ 3 పథకాలకు సంబంధించి మంత్ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఈ 3 పథకాలు ఆర్డర్ వైజ్గా ఉంటాయి. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఆర్డర్ వైజ్గా, మంత్ కూడా ఆర్డర్ వైజ్గా వస్తుంది. ఓకేనా, ఆర్డర్ వైజ్గా మనకు మంత్స్ కూడా ఒక్కొక్కటి ఆర్డర్ వైజ్గా వస్తుంది. ఇక్కడ ఆగస్టులో ఒక పథకం, సెప్టెంబర్లో ఒక పథకం, అక్టోబర్లో ఒక పథకం. ఓకేనా, జన్ ధన్ యోజన, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్. జనం అందరూ మన ఇండియా కోసం స్వచ్ఛ భారత్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకుంటే మనకు ఆర్డర్ వైజ్గా 2014లో వచ్చిన పథకాలు అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. వీటికి సంబంధించిన బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం. వీటికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి. దానికి సంబంధించి నెక్స్ట్ స్లైడ్లో ఉంటుంది చూడండి. ఇప్పుడు వీటికి సంబంధించి పీఎం జన్ ధన్ యోజన మొదటిది కాబట్టి జనం అందరూ కలిసి మేక్ ఇన్ ఇండియా కోసం స్వచ్ఛ భారత్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది అన్నాం. కాబట్టి జన్ ధన్ యోజన పిఎంజేడీవై మొదటగా వస్తుంది. ఆగస్టు 28, 2014 ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటి, ప్రతి కుటుంబానికి 0 బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతా అనేది తెరవడం జరుగుతుంది.
జీరో బ్యాలెన్స్ తోటి బ్యాంకు ఖాతా అనేది అందించడం జరుగుతుంది. జన్ ధన్ యోజన ప్రకారం ప్రతి ఒక్క కుటుంబానికి జీరో అకౌంట్ బ్యాలెన్స్ తోటి బ్యాంకు ఖాతా అనేది తెరవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ పథకం చూడండి, మేక్ ఇన్ ఇండియాకి సంబంధించి సెప్టెంబర్ 25, 2014 సంబంధించి. దీనికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత్ను గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చడం అనేది ఈ మేక్ ఇన్ ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? భారత్ని గ్లోబల్ హబ్ మ్యానుఫ్యాక్చరింగ్గా మార్చడం కోసం ప్రారంభించిన పథకం మేక్ ఇన్ ఇండియా పథకం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్వచ్ఛ భారత్ మిషన్ సంబంధించి అక్టోబర్ 2, 2014 ప్రారంభించడం జరిగింది. బహిరంగ మల విసర్జన రహిత భారత్గా మార్చడమే ముఖ్య ఉద్దేశంగా ప్రారంభించబడిన పథకం స్వచ్ఛ భారత్ మిషన్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు ఎంత అర్థమైంది కదా, ట్రిక్ స్టోరీ ప్రకారం ఆర్డర్ వైజ్గా గుర్తుపెట్టుకోవచ్చు. 2014 సంబంధించి. నెక్స్ట్ 2015లో ప్రారంభించిన పథకాలు. 2015 అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2015లోనే పథకాలు అనేది ఎక్కువగా ప్రారంభించడం జరిగింది. పథకాల సంవత్సరంగా గుర్తుపెట్టుకోండి 2015. ఎందుకంటే ఎక్కువ శాతం పథకాలు 2015లోనే ఉంటుంది. మీకేమైనా ఎగ్జామ్లో ప్రశ్నకు సంబంధించి ఏ ఇయర్లో ప్రారంభించారు ఈ పథకం అన్నప్పుడు రానప్పుడు ఆప్షన్లో ఎక్కువ 2015 కనిపిస్తే ఎక్కువ ప్రిఫర్ చేసుకోండి. అంటే మీకు ఏం తెలియనప్పుడు మాత్రం 2015 అనేది ఎక్కువ చూస్ చేసుకోవడానికి మీరు అవకాశం ఇవ్వండి. ఓకేనా. 2015 అనేది ఎక్కువ పథకాలు ప్రారంభించారు. మరి 2015 సంబంధించి ఇందులో ముఖ్యమైన 8 పథకాలు మీకు ఆర్డర్ వైజ్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో ట్రిక్ ద్వారా చెప్తాను. ఆర్డర్ వైజ్గా సీరియల్గా మనకు మంత్తో సహా ఆర్డర్ వైజ్గా ఏమేమి వస్తాయో ఆ 8 పథకాలు మీకు చెప్తాను ట్రిక్ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మొదటగా మనం ట్రిక్ స్టోరీ చూద్దాం. ట్రిక్ స్టోరీ చూసిన తర్వాత ఈ 8 పథకాలు అనేది మీకు ఆర్డర్ వైజ్గా గుర్తుంటాయి. చూడండి, ఒక తండ్రి తన బేటీ అంటే తన కూతురు కోసం సుకన్య ఖాతా తెరిచి తను ముద్రా లోన్ కూడా తీసుకున్నాడు. ఎందుకోసం అనేది చెప్తాను. సుకన్య ఖాతా తెరిచాడు తన బేటీ కోసం. సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి ఒక ఖాతా తెరిచాడు. తర్వాత ముద్రా లోన్ కూడా తీసుకున్నాడు. ఆ ముద్రా లోన్తో పాటు తనకు ఒక పెన్షన్ వస్తుంది, అటల్ పెన్షన్ అనేది వస్తుంది. నెల తనకు పెన్షన్ వస్తుంది, అటల్ పెన్షన్ అని. ఆ అటల్ పెన్షన్తో మరియు అదేవిధంగా ఒక బీమా తీసుకున్నాడు, జీవన్ జ్యోతి బీమా తీసుకున్నాడు. ఈ జీవన్ జ్యోతి బీమా తీసుకొని ఇవన్నీ వచ్చిన డబ్బులతోటి తను ఏం చేశాడంటే స్మార్ట్గా కనిపించే ఆవాస్ అంటే ఇల్లు కదా, స్మార్ట్గా కనిపించే ఆవాస్ని డిజిటల్గా కట్టించాడు తన కూతురు కోసం, తన బేటీ కోసం. ఒక స్మార్ట్గా కనిపించే ఆవాస్ అంటే ఇల్లు. ఓకేనా. స్మార్ట్గా కనిపించే ఆవాస్ని డిజిటల్గా కట్టించాడు. దీని ప్రకారం మీకు ఆర్డర్ వైజ్గా ఇవన్నీ గుర్తుంటాయి. 8 పథకాలు 2015లో ప్రారంభించిన ఈ 8 పథకాలు అనేది ఆర్డర్ వైజ్గా గుర్తుంటాయి. సీరియల్గా ఆర్డర్ వైజ్గా పెట్టండి అని ఎగ్జామ్లో అడిగితే ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దేని తర్వాత ఏది వచ్చింది అనేది ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా. ఇప్పుడు వీటి ప్రకారం ఆర్డర్గా ఎలా పెట్టాలో చూడండి. ఇప్పుడు ఒక తండ్రి తన కూతురు కోసం సుకన్య ఖాతా తెరిచాడు. ఓకేనా. తన బేటీ కోసం అంటే బేటీ బచావో బేటీ పడావో పథకం మొదటిది జనవరిలో ప్రారంభించారు. 2015లో జనవరి 22న బేటీ బచావో బేటీ పడావో అనేది ప్రారంభించడం జరిగింది. ఇది కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి, 22 డేట్ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తారు. బేటీ బచావో బేటీ పడావో 2 బీలు వస్తాయి. బేటీ బచావో బేటీ పడావో. బి అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఎంత? AB 2 నెంబర్ కదా, 2 నెంబర్ కాబట్టి 1B 2, ఇంకొక B 2. ఓకేనా. బేటీ బచావో బేటీ పడావో BB. ఓకేనా. BB అంటే 22. ఓకేనా. B అంటే 2, ఇంకో B అంటే 2, 22. జనవరి 22. ఓకేనా. జనవరి 22. ఇలా డబల్ బి ప్రకారం డబల్ బి అంటే 22. ఓకేనా. జనవరిలో మొదటి పథకం కాబట్టి బేటీ బచావో బేటీ పడావో 22 అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. జనవరి 22, 2015. నెక్స్ట్ పథకం సంబంధించి తన బేటీ ఎవరు? సుకన్య కోసం. సుకన్య అంటే తన పేరుతో ఏముంది? సుకన్య సమృద్ధి యోజన. జనవరి 22. ఇది కూడా సేమ్. సుకన్య సమృద్ధి యోజన కూడా జనవరి 22, 2015 ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ పథకం PM ముద్రా యోజన. ఎందుకంటే ముద్ర అనేది ఇక్కడ హైలైట్ ఎందుకు చేయడం జరిగింది? ప్రతి ఒక్కటి హైలైట్ చేసినవన్నీ ఇక్కడ మన ట్రిక్లో వచ్చినవే. ఓకేనా. ముద్రా లోన్ తీసుకున్నాడు. దేనికోసం? లాస్ట్లో ఇల్లు కడతాడు. ఓకేనా. డిజిటల్గా ఇల్లు కడతాడు కాబట్టి దానికోసం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ముద్రా లోన్ తీసుకున్నాడు. PM ముద్రా యోజన ఏప్రిల్ 8, 2015 ప్రారంభించడం జరిగింది. తర్వాత వీటికి సంబంధించిన నేను బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. ప్రతి ఒక్క పథకం సంబంధించి వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది కూడా నెక్స్ట్ లైవ్లో చెప్తాను. ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ఆర్డర్ వైజ్గా గుర్తుపెట్టుకున్న తర్వాత మనం వాటికి సంబంధించిన బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. నెక్స్ట్ ముద్రా లోన్ తీసుకున్న తర్వాత ఏమైంది? అతనికి నెల ఏమొస్తుంది? పెన్షన్ కూడా వస్తుంది. అటల్ పెన్షన్ వస్తుంది. అటల్ పెన్షన్ యోజన May 9, 2015 ప్రారంభించడం జరిగింది. అటల్ పెన్షన్ యోజన. నెక్స్ట్ P1 జీవన్ జ్యోతి బీమా. నెలకు బీమా కడుతున్నాడు. అవన్నీ సేవ్ చేస్తున్నాడు. డబ్బులు అనేది జీవన్ జ్యోతి బీమాలో పెట్టి డబ్బులు అనేది సేవ్ చేస్తున్నాడు. ఎందుకోసం? ఇల్లు కట్టడానికి. ఓకేనా. స్మార్ట్గా కనిపించే ఇల్లు కడతాడు. నెక్స్ట్ స్మార్ట్ సిటీ మిషన్ సంబంధించి June 25, 2015 ప్రారంభించడం జరిగింది. స్మార్ట్ సిటీ మిషన్ అనేది. నెక్స్ట్
ఆవాస్ ఇల్లు కడతాడు, స్మార్ట్ గా కనిపించే ఇల్లు అంటే ఆవాస్ కాబట్టి ఆవాసం కాబట్టి పిఎం ఆవాస్ యోజన జూన్ 25, 2015. ఇది కూడా జూన్ 25, 2015లో ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ ఒక బ్యాచ్ కదా. ఇక్కడ మనకు స్మార్ట్ గా కనిపించే ఆవాస్ ఇవి రెండు ఒకటే డేట్. ఎప్పుడు? జూన్ 25, 2015 సంబంధించి కాబట్టి. ఓకేనా, ఇవి రెండు జూన్ 25, 2015. ఓకేనా. నెక్స్ట్ డిజిటల్గా కనిపించే ఇల్లు కడతాడు, డిజిటల్ ఇండియా లాస్ట్ డిజిటల్ ఇండియా జూలై 1, 2015లో ప్రారంభించడం జరిగింది. ఈ ఆర్డర్ వైజ్ మీకు గుర్తుంటాయి కదా. ఇప్పుడు ఏంటి, ఒక తండ్రి తన బేటీ కోసం, బేటీ ఎవరు? సుకన్య కోసం తన బేటీ సుకన్య కోసం ఖాతా తెరిచి ముద్రా లోన్, మొదటగా మనకు ముద్రా లోన్ తీసుకుంటాడు. తనకు వచ్చే పెన్షన్, నెక్స్ట్ వచ్చేది ఏంటి? పెన్షన్, అటల్ పెన్షన్. ముద్రా లోన్ తర్వాత అటల్ పెన్షన్. సో ఇక్కడ ముద్రా యోజన, పిఎం ముద్రా యోజన తర్వాత అటల్ పెన్షన్ యోజన వస్తుంది. ఓకేనా, ముద్రా లోన్ తీసుకుంటాడు, అటల్ పెన్షన్ వస్తుంది, తర్వాత జీవన్ జ్యోతి బీమా, పిఎం జీవన్ జ్యోతి బీమా కూడా నెలసరి మనకు సేవింగ్ అనేది చేస్తాడు. దాని తర్వాత దేనికోసం మేమంతా చేసేది? స్మార్ట్గా కనిపించే ఆవాసం కోసం, స్మార్ట్గా కనిపించే ఇల్లు కోసం డిజిటల్గా కట్టాలని తీసుకుంటాడు. సో స్మార్ట్ సిటీ, స్మార్ట్గా కనిపించే ఆవాసం కోసం అంటే పిఎం ఆవాస్ యోజన, డిజిటల్గా కనిపించడానికి, ఇల్లు డిజిటల్గా కనిపించడానికి తన కూతురు కోసం ఇవన్నీ చేస్తాడు. ఓకేనా, ఇలా మనకు 2015 సంబంధించి ముఖ్యమైన 8 పథకాలు అనేది ఆర్డర్ వైజ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, మనకి ఏదైనా ఆర్డర్ అడిగితే చెప్తాం కదా 2015 సంబంధించి. వీటికి సంబంధించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం. ముఖ్య ఉద్దేశం అనేది కూడా చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో చూడండి, ప్రతి ఒక్క పథకం సంబంధించి ముఖ్య ఉద్దేశం చూద్దాం. మొదటగా బేటీ బచావో బేటీ పడావో సంబంధించి ఇది చెప్పాను కదా, డేట్ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలో. బీబీ. ఓకేనా, బేటీ బచావో బేటీ పడావో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో బి అంటే 2, ఇక్కడ కూడా మళ్ళీ బి అంటే 22 జనవరి. ఓకేనా, మొదటిది కాబట్టి జనవరిలో వస్తుంది, బేటీ బచావో బేటీ పడావో. నెక్స్ట్ దీనికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏంటి? బాలికల లింగ నిష్పత్తి పెంచడం కోసం మరియు అదేవిధంగా విద్య ప్రోత్సాహం కోసం. ఇక్కడ పడావో అని ఉంది, పడావో అంటే దీంట్లో ఉంది, పడావో చదువు కోసం, విద్య కోసం ప్రోత్సహించడానికి మరియు బాలికల యొక్క లింగ నిష్పత్తి పెంపు కోసం ఈ బేటీ బచావో బేటీ పడావో పథకం అనేది ప్రారంభించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఆ బేటీ పేరు ఏం పేరు? సుకన్య. ఆర్డర్ వైజ్ సుకన్య సమృద్ధి యోజన. అంటే సుకన్య సమృద్ధి యోజన కూడా సేమ్ డేట్ 2015. ఆడపిల్లల పేరిట చిన్న పొదుపు ఖాతా అనేది ఈ సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించిన ముఖ్యమైన ఉద్దేశం. ఆడపిల్లల పేరిట సుకన్య సమృద్ధి యోజన అనేది ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికోసం సుకన్య సమృద్ధి యోజన అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ సుకన్య కోసం తర్వాత ముద్రా లోన్ తీసుకున్నాడు, అంటే పిఎం ముద్రా యోజన. ఈ పిఎం ముద్రా యోజన ఇప్పుడు 8 ఏప్రిల్ 2015 ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చిన్న వ్యాపారులకు 10 లక్షల వరకు రుణం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ముద్రా లోన్ ప్రకారం ఎంత లోన్ ఇస్తారు? 10 లక్షల వరకు లోన్ సౌకర్యం అనేది కల్పించడం జరుగుతుంది. నెక్స్ట్ అదే విధంగా అటల్ పెన్షన్ యోజన, ఫోర్త్ది అటల్ పెన్షన్ యోజన. ఈ ముద్రా లోన్తో పాటు తనకేమొస్తుంది? ఒక పెన్షన్ వస్తుంది, అటల్ పెన్షన్. ట్రిక్ ప్రకారం ఆర్డర్ వైజ్ చెప్తున్నాను, చూడండి, అబ్జర్వ్ చేయండి. 9th మే 2015 ప్రారంభించడం జరిగింది. అసంఘటిత రంగ కార్మికుల పెన్షన్ కోసం ప్రారంభించిన పథకం అటల్ పెన్షన్ యోజన. నెక్స్ట్ పిఎం జీవన్ జ్యోతి లేదా సురక్షా బీమాకు సంబంధించి 9th మే 2015 ప్రారంభించడం జరిగింది. దీని ప్రకారం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జీవిత బీమా, ప్రమాద బీమా అనేది దీని ప్రకారం ఎంత ఇస్తారు? 2 లక్షలు ఇస్తారు. ప్రమాద బీమా ఓకేనా, 2 లక్షల వరకు అందించడం జరుగుతుంది. పిఎం సురక్షా బీమా, పిఎం జీవన్ జ్యోతి ప్రకారం. నెక్స్ట్ స్మార్ట్ సిటీస్ మిషన్ ప్రకారం. స్మార్ట్ సిటీస్ మిషన్ ఎప్పుడు? జూన్ 25, 2015 ప్రారంభించడం జరిగింది. ఏంటి స్మార్ట్ సిటీస్ అంటే 100 నగరాలను స్మార్ట్ సిటీలుగా మార్చడం అనేది ముఖ్య ఉద్దేశం. 100 నగరాలను స్మార్ట్ సిటీలుగా మార్చడం అనేది ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ పిఎం ఆవాస్ యోజన, స్మార్ట్గా కనిపించే ఆవాసం కట్టడానికి అంటే ఇక్కడ పిఎం ఆవాస్ యోజన. ఆవాస్ అంటే ఇల్లు. ఓకేనా, దానికి సంబంధించి ఉంటుంది. ఇది కూడా జూన్ 25, 2015 ప్రారంభించారు. పట్టణాల్లో అందరికీ ఇల్లు. ఓకేనా, పట్టణాల్లో అందరికీ ఇల్లు ఎప్పటి వరకు? 2024 నాటికి పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించబడిన పథకం పిఎం ఆవాస్ యోజన. 2024 నాటికి పట్టణాల్లో అందరికీ ఇల్లు. ఓకేనా, ఆవాస్ అంటే ఇల్లు కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ డిజిటల్ ఇండియా పథకం సంబంధించి ఈ డిజిటల్ ఇండియా అనేది జూలై 1, 2015 ప్రారంభించారు. పేరులో ఉంది. డిజిటల్ అంటే ఏంది? ఎలక్ట్రానిక్ సేవలు మరియు ఇంటర్నెట్ సౌకర్యం అనేది అందించడం కోసం ముఖ్య ఉద్దేశంగా ప్రారంభించబడిన పథకం డిజిటల్ ఇండియా పథకం. ఎలక్ట్రానిక్ సేవలు ఇంటర్నెట్ సౌకర్యం కోసం ప్రారంభించబడిన పథకం. నెక్స్ట్ మనకు వచ్చేసి 2016 సంబంధించిన పథకాలు చూద్దాం. 2014 అయిపోయాయి, 2015 అయిపోయాయి. నెక్స్ట్ 2016 సంబంధించిన పథకాలు చూద్దాం. చాలా ఇంపార్టెంట్ పథకాలు 2 ఉంటాయి. 2016లో రైతుకు సంబంధించి ఉంటుంది. రైతుకు సంబంధించి ఈ 2 పథకాలు రైతు మరియు గ్యాస్ అని ఎందుకు పెట్టడం జరిగిందంటే ఇక్కడ పంట మంట అనే ట్రిక్ తోటి ఉంటుంది. ఈ 2016 అనేది పంట మంట అంటే
పంట అంటే రైతుకు సంబంధించింది, ఓకేనా. మంట అంటే గ్యాస్కు సంబంధించింది, గ్యాస్ వెలిగించే గ్యాస్కి సంబంధించింది. ఇప్పుడు దీనికి సంబంధించి ట్రిక్ ఏంటి అంటే, రైతుకు పంట పండితేనే ఇంట్లో మంట వెలుగుతుంది. దీని ప్రకారం మీకు అర్థమైందా? రైతు పంట పండిస్తేనే డబ్బులు వస్తాయి కాబట్టి ఇంట్లో వండుకుంటారు, మంట వెలుగుతుంది, ఓకేనా. రైతు పంట పండితేనే ఇంట్లో మంట వెలుగుతుంది. మంట అంటే ఉజ్వలం, జ్వలం, ఓకేనా. ఉజ్వల అంటే జ్యోతి, ఓకేనా. మంట వెలుగుతుంది. ఇక్కడ పంట అంటే ఏంటి? ఫసల్ని పంట అంటాం కాబట్టి. నెక్స్ట్ ఇంట్లో మంట అంటే ఉజ్వలం, ఓకేనా. ఉజ్వల అంటే జ్యోతి, మంట అంటారు కాబట్టి ఈ రెండు పథకాలు ఏమేంటి అంటే పిఎం ఫసల్ బీమా యోజన, ఫసల్, ఓకేనా, పంటకు సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ మంట అని చెప్పాం, మంట అంటే ఉజ్వల అని చెప్పాం కాబట్టి పిఎం ఉజ్వల యోజన మే 1, 2016 ప్రారంభించడం జరిగింది. పిఎం ఉజ్వల యోజన. మరి పిఎం ఫసల్ బీమా యోజన February 18, 2016 ప్రారంభించడం జరిగింది. ఈ రెండు పథకాలు 2016 సంబంధించి చాలా ముఖ్యమైన పథకాలు. వీటికి సంబంధించిన బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. మొదటగా పిఎం ఫసల్ బీమా యోజన February 18, 2016 ప్రారంభించారు. పంటలకు ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏమైనా జరిగితే బీమా అనేది అందించడం జరుగుతుంది. ప్రకృతి వైపరీత్యాలు అంటే అత్యధిక వరదలు వచ్చి పంటలకు ఏమైనా నష్టం కలిగితే అప్పుడు బీమా అనేది ఫసల్ బీమా యోజన ప్రకారం అందించడం జరుగుతుంది. దానికోసం ప్రారంభించబడిన పథకమే ఫసల్ బీమా యోజన, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పిఎం ఉజ్వల యోజన. ఉజ్వల అంటే మంట, ఓకేనా. మంట అని చెప్పాం కదా. పంట అంటే ఫసల్, మంట అంటే ఉజ్వల. ఇది ఎప్పుడు ప్రారంభించారు? May 1, 2016 ప్రారంభించారు. ఉజ్వల పేరులోనే ఉంది, ఉజ్వల. పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అనేది అందించడం ముఖ్య ఉద్దేశం. పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఈ పిఎం ఉజ్వల పథకంలో భాగంగా అందించడం జరుగుతుంది, ఓకేనా. ఇవి రెండు 2016లో వచ్చిన ముఖ్యమైన పథకాలు. రైతు పంట పండితేనే ఇంట్లో మంట వెలుగుతుంది. ఈ ట్రిక్ ప్రకారం ఈ 2016 ఇయర్ సంబంధించిన పథకాలు అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ట్రిక్ 4, ఓకేనా. 4వ ట్రిక్ సంబంధించి 2018 and 19 ఇయర్లో వచ్చిన పథకాలకు సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇక్కడ 2018 మరియు 19 ఏమని గుర్తుపెట్టుకోవాలంటే ఆరోగ్యం మరియు నీరు అనే ట్రిక్ తోటి గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ట్రిక్ స్టోరీ చూడండి, మీకు అర్థమవుతుంది ఈ ఆరోగ్యము నీరు ఏంటి అనేది. ఆయుష్తో ఉండాలంటే రైతుకి ఏముండాలి? నీరు ఉండాలి, ఓకేనా. ఎందుకంటే రైతుకు కావాల్సింది ముఖ్యమైనది నీరే. పంట పండాలంటే నీరే ఉండాలి. నీరు లేకపోతే రైతు పంట పండడం అనేది చాలా కష్టం. పంట పండకపోతే తన ఆయుష్తో ఉండడు అన్నట్టు ఈ ట్రిక్ ప్రకారం గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా. ఆయుష్తో ఉండాలంటే రైతుకి కావాల్సింది ఏంటి? నీరు. దీని ప్రకారం ఈ 3 ఈజీగా ఆర్డర్ వైజ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ట్రిక్ ప్రకారం చూడండి. ఆయుష్ అంటే ఆయుష్మాన్ భారత్ September 23, 2018 ప్రారంభించారు. నెక్స్ట్ రైతు అంటే కిసాన్ కదా. కిసాన్ని రైతు అంటాం కాబట్టి ఈ కోడ్ ప్రకారం ఇక్కడ పిఎం కిసాన్. ఇక్కడ కిసాన్ అంటే ఏంటి? ఫుల్ ఫామ్ కిసాన్ సమ్మాన్ నిధి. కే అంటే కిసాన్, ఎస్సీ అంటే సమ్మాన్, ఎన్ అంటే నిధి. కిసాన్ సమ్మాన్ నిధి February 24, 2019 ప్రారంభించడం జరిగింది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, పిఎం కిసాన్ అంటారు. నీరు ఉండాలి. రైతుకి ఏముండాలి? ఆయుష్తో ఉండాలంటే రైతుకి నీరు ఉండాలి. నీరు అంటే నీరుని జలం అంటారు కాబట్టి ఇక్కడ జల్ జీవన్ మిషన్ August 15, 2019 ప్రారంభించడం జరిగింది. ఈ 3 పథకాలు 2018 మరియు 19 సంబంధించిన ఈ చిన్న ట్రిక్ ద్వారా ఆర్డర్ వైజ్గా గుర్తుపెట్టుకోవచ్చు. 18 ప్రకారం ఫస్ట్ది ఏంటిది? ఆయుష్మాన్ భారత్ అనేది 18లో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ 2 19లోనే ఉంటాయి. ఈ 2 19లోనే ఉంటాయి. ఆయుష్తో ఉండాలంటే రైతుకి ఏం కావాలి? రైతుకి అంటే కిసాన్ సంబంధించి కిసాన్ సమ్మాన్ నిధి, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి. నెక్స్ట్ నీరు కావాలి, జల్ జీవన్ మిషన్, ఓకేనా. ఇవన్నీ మనకు 2018 మరియు 19లో వచ్చిన ముఖ్యమైన 3 పథకాలు. వీటికి సంబంధించిన బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం, చాలా ఇంపార్టెంట్. మొదటిది ఆయుష్మాన్ భారత్ సంబంధించి September 23, 2018 ప్రారంభించారు. దీని ప్రకారం ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆయుష్మాన్ భారత్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఆయుష్మాన్ భారత్ పేరులోనే ఉంది. ఆయుష్ పెరగాలంటే వైద్యం అందించాలి. సరైన సమయంలో వైద్యం అందిస్తేనే ఆయుష్ అనేది పెరుగుతుంది కాబట్టి పేరులోనే ఉంది. ఆయుష్మాన్ భారత్ ప్రకారం 5 లక్షల వరకు ఉచిత వైద్య బీమా అనేది అందించడం జరుగుతుంది. 5 లక్షల వరకు ఉచిత వైద్య బీమా అనేది ఆయుష్మాన్ భారత్ ప్రకారం అందించడం జరుగుతుంది. నెక్స్ట్ పిఎం కిసాన్ యోజన. కిసాన్ అంటే ఏమని చెప్పాను? కిసాన్ సమ్మాన్ నిధి. ఇది ఎప్పుడు ప్రారంభించారు? February 24, 2019 ప్రారంభించడం జరిగింది. ఈ కిసాన్ సమ్మాన్ నిధి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? రైతులకు ఏటా 6,000 రూపాయలు పెట్టుబడి సాయం అనేది కిసాన్ సమ్మాన్ నిధి ప్రకారం అందించడం జరుగుతుంది, ఓకేనా. రైతులకు ఏటా ఎంత? 6,000 రూపాయలు అందించడం జరుగుతుంది కిసాన్ సమ్మాన్ నిధి ప్రకారం. నెక్స్ట్ జల్ జీవన్ మిషన్ పేర్లోనే ఉంది. జలము అంటే నీరు, ఇంటింటికి కుళాయి పెట్టించడం, ఓకేనా. నీటి కుళాయి అనేది
పెట్టించడం జరుగుతుంది జల్ జీవన్ మిషన్ ప్రకారం. ప్రతి ఇంటికి కుళాయి నీరు అనేది అందించడం జరుగుతుంది. హర్ ఘర్ జల్, ఓకేనా, హర్ ఘర్ జల్లో భాగంగా ప్రతి ఇంటికి కుళాయి నీరు అనేది అందించడం జరుగుతుంది జల్ జీవన్ మిషన్ ప్రకారం ముఖ్య ఉద్దేశం. ఇది ఎప్పుడు ఆగస్టు 15, 2019 ప్రారంభించడం జరిగింది. ఇవి 2018 మరియు 19లో వచ్చిన ముఖ్యమైన పథకాలు, 3 పథకాలు. ఇలా మనం ఈజీగా ట్రిక్స్ ద్వారా ఆర్డర్ వైజ్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ స్లైడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు నేను డిస్కస్ చేసిందంతా కేవలం ఈ ఒక్క స్లైడ్ ప్రకారం మనం నేర్చుకోవచ్చు. స్మార్ట్గా రివిజన్ చేద్దాం. 2014 నుంచి 20 వరకు చెప్పిన పథకాలన్నీ అన్ని ట్రిక్ స్టోరీసే. 14 స్టోరీ, 15 స్టోరీ, 16 స్టోరీ, 18 అండ్ 19 స్టోరీ. వీటి ప్రకారం ఇవన్నీ పథకాలు మీకు కలర్స్తో పెట్టినవన్నీ ఇప్పుడు నేను డిస్కస్ చేసిన పథకాలు. ఇవన్నీ మళ్ళీ ఒకసారి మనం ర్యాపిడ్ రివిజన్ చేద్దాం. దీని ప్రకారం మనకి ఈజీగా ఇవన్నీ చదివినవన్నీ మనకు గుర్తుంటాయి. మొదటగా మనం ఏం చెప్పాం? 14 స్టోరీ ప్రకారం జనం అందరూ కలిసి మేక్ ఇన్ ఇండియా కోసం స్వచ్ఛ భారత్ని ప్రారంభించడం జరిగింది అన్నాం. ఇక్కడ జనం అంటే జన్ ధన్ యోజన, జన్ ధన్ యోజన మొదటిది జన్ ధన్ యోజన 14లో. నెక్స్ట్ మేక్ ఇన్ ఇండియా కోసం అంటే మేక్ ఇన్ ఇండియా పథకం. నెక్స్ట్ స్వచ్ఛ భారత్ మిషన్ 2014లో వచ్చిన 3 పథకాలన్నీ డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చింది నేను 2015లో. ఇందులో పథకాలు అనేది ఎక్కువగా ఉంటాయి. 15 అనేది పథకాల సంవత్సరంగా గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. ఈ 15 సంబంధించి స్టోరీ ప్రకారం మనం 8 పథకాలు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. లైన్గా ఆర్డర్ వైజ్గా 8 పథకాలు గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్కువ పథకాలు 2015లోనే వస్తాయి కాబట్టి ఈ 15 స్టోరీ ఏం చెప్పాను నేను? ఒక తండ్రి ఉంటాడు తన బేటీ కోసం అంటే బేటీ బచావో బేటీ పడావో. బేటీ కోసం, బేటీ ఎవరు? సుకన్య. బేటీ పేరు ఏం పేరు? సుకన్య. సుకన్య సమృద్ధి యోజన సెకండ్ వచ్చేసి సుకన్య ఖాతా తెరిచి. తర్వాత ఏం చేశాడు? పిఎం ముద్రా లోన్ తీసుకున్నాడు కాబట్టి పిఎం ముద్ర యోజన, ఓకేనా, థర్డ్ పథకం వచ్చేసి. తర్వాత తనకు దీంతో పాటు ఏమొస్తుంది? నెలకు పెన్షన్ వస్తుంది. అదేం పెన్షన్? అటల్ పెన్షన్ అని చెప్పాను. అటల్ పెన్షన్, ఓకేనా, అటల్ పెన్షన్ యోజన. నెక్స్ట్ ఈ పెన్షన్తో పాటు తను నెల ఒక బీమా అనేది కడుతున్నాడు. ఏంటిది? జీవన్ జ్యోతి బీమా అనేది కడుతున్నాడు. జీవన్ జ్యోతి బీమా పథకం, ఓకేనా, జీవన్ జ్యోతి బీమా పథకం. ఇవన్నీ తన కూతురు కోసం, దేనికోసం చేస్తున్నాడు? ఇవన్నీ డబ్బులు అనేది దేనికోసం సేవ్ చేస్తున్నాడు? తను ఒక స్మార్ట్గా కనిపించే, డిజిటల్గా కనిపించే ఇల్లు కోసం, ఓకేనా. మొదటగా స్మార్ట్గా కనిపించే ఆవాసం కోసం డిజిటల్గా కట్టాలని. స్మార్ట్గా కనిపించే ఆవాసం అంటే స్మార్ట్ సిటీ, ఓకేనా, స్మార్ట్ సిటీ మిషన్. నెక్స్ట్ ఆవాసం కోసం పిఎం ఆవాస్ యోజన, పిఎం ఆవాస్ యోజన ఫస్ట్ స్మార్ట్ సిటీ. నెక్స్ట్ ఆవాసం కోసం అంటే పిఎం ఆవాస్ యోజన. డిజిటల్గా కనిపించడానికి కడుతున్నాడు. డిజిటల్గా అందరికీ పెద్ద ఇల్లు డిజిటల్గా కనిపించడానికి తన కూతురు కోసం కడుతున్నాడు. డిజిటల్ ఇండియా లాస్ట్. ఇవన్నీ ఆర్డర్ వైజ్ అని చెప్పాను కదా. ఇలా మనం ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఇలా చూడకుండా మనం ఆర్డర్గా ఏమేమి పథకాలు వస్తాయని చెప్పచ్చు. నెక్స్ట్ 2016 సంబంధించి ట్రిక్ అనేది చూడండి. ఈ 2016 సంబంధించి మనం ఏం చెప్పాం? 2016 సంబంధించి పంట మంట అనే ట్రిక్ తోటి చెప్పాం. పంట మంట అంటే రైతుకి పంట పండితేనే ఇంట్లో మంట వెలుగుతుంది అనే ట్రిక్ చెప్పాను. పంట పండితేనే అంటే పంట అంటే ఫసల్, ఓకేనా, ఫసల్ బీమా యోజన ఫస్ట్ ఇది. మంట అంటే ఉజ్వల అంటే పిఎం ఉజ్వల యోజన, పిఎం ఉజ్వల యోజన, ఓకేనా, ఉజ్వల యోజన. నెక్స్ట్ 2018 మరియు 19 సంబంధించిన ట్రిక్ కూడా చెప్పడం జరిగింది. ఆయుష్తో ఉండాలంటే రైతుకి ఏం కావాలి? నీరు కావాలి, జలం కావాలి అని చెప్పడం జరిగింది. ఆయుష్ అంటే ఆయుష్మాన్ భారత్, ఇది 18లో వస్తుంది, 2018లో వస్తుంది. నెక్స్ట్ రైతుకి ఏం కావాలి? నీరు కావాలి. రైతు అంటే కిసాన్ కాబట్టి పిఎం కిసాన్ యోజన. కిసాన్ యోజన అంటే కిసాన్ అంటే ఏంటి? కిసాన్ సమ్మాన్ నిధి. ఇది 2019లో వచ్చిన పథకం, ఓకేనా. నెక్స్ట్ దీంతో పాటు రైతుకి ఏం కావాలి? నీరు కావాలి, జలం కావాలి కాబట్టి జల్ జీవన్ మిషన్. జల్ అంటే జల్ జీవన్ మిషన్. ఇది 2019లో వచ్చిన పథకం. ఇలా మనం ఆర్డర్ వైజ్గా 14 నుంచి మొదలుకొని 2020 వరకు మనం అన్ని పథకాలు కేవలం ఈ యొక్క స్లైడ్ ద్వారా మనం రివిజన్ చేసుకోవచ్చు ఫాస్ట్గా, ఓకేనా. ఇలా అయితే మనకు కన్ఫ్యూజ్ ఏం లేదు. ఎగ్జామ్లో ఎలాంటి ప్రశ్న అడిగినా ఆర్డర్ వైజ్గా ఏది పెట్టమన్నా పెడతాం. వీటికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం కూడా అందులోనే ఉంటుంది, కీ పాయింట్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉజ్వల అని ఉంది. ఉజ్వల అంటే మనకు గ్యాస్ కనెక్షన్, మంటకు సంబంధించి కాబట్టి గ్యాస్ తోటే మంట వస్తుంది కాబట్టి అందరికీ, పేద మహిళలందరికీ ఉచిత గ్యాస్ కనెక్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ అని ఉంటుంది. ఆయుష్ అనేది వైద్యంతో వస్తుంది కాబట్టి ఆయుష్మాన్ భారత్ వైద్య బీమా 5 లక్షల వరకు వైద్య బీమాను అందించడం జరుగుతుంది. ఇలా చాలా వరకు మన పేరులోనే పథకం సంబంధించిన ముఖ్య ఉద్దేశం అనేది ఉంటుందండి. ఇలా మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏదైనా కానీ స్మార్ట్ అప్రోచ్ ఉండాలి, స్మార్ట్గా చదవాలి, ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఎగ్జామ్లో మనకు ఆప్షన్ బేస్డ్ ఎగ్జామే కాబట్టి చూడంతో ఆన్సర్ చేసే విధంగా చదువుకోవాలి, ఓకేనా. ఇలా మనకి ఈజీగా గుర్తుపెట్టుకుంటే ఎప్పటికీ మర్చిపోము. వీడియో నచ్చితే మాత్రం నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్ మాత్రమే. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా మన యాప్ తీసుకున్నారంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లే స్టోర్ నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే మన యాప్ ఉంటుందండి. అలానైనా డౌన్లోడ్ చేసుకొని మన యాప్ తీసుకోండి. ఇందులో మీకు టోటల్గా 300 పైగా టాపిక్లు ఉంటాయి. ప్రతి ఒక్క టాపిక్ అనేది 100% ట్రిక్స్తో ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థే విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా సిలబస్ అనేది అతి తక్కువ సమయంలో కంప్లీట్ అయ్యే విధంగా ఉంటుంది. ఇది ఎలాంటి ఎగ్జామ్స్కైనా
ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ ప్రతి ఎగ్జామ్కి షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఇందులో మీకు ప్రతి ఒక్క కోర్సులో సబ్జెక్ట్ వైజ్గా అన్ని టాపిక్స్ అనేది సెగ్రిగేట్ చేసి మరీ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ కంటెంట్ ఉందండి. ఫ్రీ కంటెంట్ చూసి నచ్చిన కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.